Hi friends, this is Srinivas, lecturer in mathematics. ఈ రోజు మనం డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లోని సిలబస్ ది ఇందులో మనం ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఒక ప్రాబ్లం చేశాను. ఇది సెకండ్ ప్రాబ్లం. దాని ఆ ప్రాబ్లం చేసే కంటే ముందు ఈ డెఫినేషన్స్ మనకు కావాలి. ఆ ప్రాబ్లం కంప్లీట్ చేయాలంటే ఈ డెఫినేషన్స్ తెలియాల్సి ఉంటుంది. హోమోజీనియస్ ఫంక్షన్స్. హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఏ ఫంక్షన్ f of x, y is said to be a homogeneous function of degree n. దాని యొక్క డిగ్రీ n in x and y if f of lambda x comma lambda y equals lambda power n into f of x comma y. సో ఈ ఫామ్ లో మనము ఉండగలిగితే ఆ ఫంక్షన్ ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. ఈ ఫామ్ లో ఉండగలిగితే ఆ ఫంక్షన్ ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. మరి ఆ ఫామ్ లో ఇచ్చిన ఫంక్షన్ ఆ ఫామ్ లో ఉండగలగాలి, లేకుంటే మాత్రం మళ్ళీ అది హోమోజీనియస్ ఫంక్షన్ కాదని చెప్పి మనం అంటాం. హోమోజీనియస్ ఫంక్షన్ కాదంటాం. సో f of lambda x comma lambda y equals lambda power n into f of x comma y for all values of lambda belongs to R where n is a constant. యూలర్స్ థీరం మనకి ఇదే స్టేట్మెంట్ అడుగుతున్నాడు వాడు. యూలర్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ ఇవి. ఇఫ్ u ఈక్వల్స్ f of x comma y be a homogeneous function of degree n in x and y, then x dou u by dou x plus y dou u by dou y equals to nu. ఇది మనకి కావాల్సిన స్టేట్మెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ తోనే మనము మిగిలిన చాలా ప్రాబ్లమ్స్ మీకు ఫస్ట్ సెమిస్టర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ తెలవాల్సి ఉంటుంది మీకు. ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ టు nu. n అంటే ఏంటంటే ఇక్కడ డిగ్రీ అన్నట్టు. వాడు ఇచ్చిన ఫంక్షన్ కి డిగ్రీ ఎంత ఉందో ఆ n వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కంటిన్యూషన్ లో ఒకసారి ప్రాబ్లం చూద్దాం మనం. ఈ ప్రాబ్లం మరి ఏమిచ్చాడు? ప్రాబ్లం ఇఫ్ u ఈక్వల్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అనే స్టేట్మెంట్ u ఈక్వల్స్ అనే ఫంక్షన్ ఇచ్చాడు మనకి. prove that x into dou u by dou x plus y into dou u by dou y equals to tan u అని ప్రూవ్ చేయాలి. వాడు ఇచ్చినది చూడండి ఒకసారి. ఇది హోమోజీనియస్ అయిద్దా అంటే చెక్ చేద్దాం. ఇది u అంటే మీనింగ్ ఏంటంటే u of x comma y అన్నమాట. u of x comma y equals to sin inverse of x square plus y square divided by x plus y అని ఇచ్చాడు. సో నేనేం చేస్తున్నా అంటే u of ఇది హోమోజీనియస్ కాదా అని చెక్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేద్దామంటే ఎక్స్ ప్లేస్ లో లాంబ్డా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈ వై ప్లేస్ లో లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ లాంబ్డా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ వై స్క్వేర్ డివైడెడ్ బై లాంబ్డా స్క్వేర్ ఇది ప్లస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ లాంబ్డా వై. u ఆఫ్ లాంబ్డా ఎక్స్ comma lambda y equals to sin inverse of lambda square ని నేను కామన్ తీసా, x square plus y square divided by lambda కామన్ తీసాను, x plus y ఇలా వచ్చేసింది మనకి. మరి లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది, u of lambda x comma lambda y equals to sin inverse of lambda into x square plus y square divided by x plus y. ఇది మనకు కావాల్సిన ఫంక్షన్ వచ్చేసింది. బట్ ఇది హోమోజీనియసా? మరి హోమోజీనియస్ కావాలంటే ఏం కావాలి? f of lambda x comma lambda y equals to lambda power n into f of x comma y ఫామ్ లో రాయగలగాలి. మరి దీన్ని రాయగలుగుతున్నామా అంటే లేదు. సో గివెన్ u of x comma y is not a homogeneous function. ఇది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? మరి హోమోజీనియస్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే u ఈక్వల్స్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాడు. సో ఈ సైన్ ఇన్వర్స్ నీటి పంపించేస్తాను నేను. సైన్ u ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఈ సైన్ ఇన్వర్స్ నీటి పంపిస్తే సైన్ అయిపోయింది. దీన్ని నేనేం చేస్తున్నా అంటే f of x, y అనుకుంటా మళ్ళీ.
sin u equals to x square plus y square divided by x plus y అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, ఇది f of x comma y equals to sin u అయింది and f of x comma y equals to x square plus y square by x plus y కూడా అయింది, అంతే కదా. సో నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ తీసుకుంటున్నా f of lambda x comma lambda y equals to lambda square x square plus lambda square y square divided by lambda x plus lambda y. సో దీని మొత్తం క్యాన్సిల్ చేస్తే lambda into x square plus y square divided by x plus y వచ్చింది. దేని ఈక్వల్స్ ఇది, f of lambda x comma lambda y ఈక్వల్స్ వచ్చింది. సో ఇప్పుడు therefore f of x comma y is a homogeneous function. lambda power 1 ఉన్నట్టు ఇక్కడ homogeneous function of degree 1 ఉంది ఇక్కడ మనకి, దీని డిగ్రీ ఇంపార్టెంట్. by Euler's theorem x dou u by dou x plus y, ఈ u ప్లేస్ లో నేనేం చేస్తున్నా అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ గో f కాబట్టి f ను రాసుకోవాలి. x dou f by dou x plus y dou f by dou y equals to n into f. so x dou f by dou x plus y into dou f by dou y equals to n అంటే ఎంత 1 f. సో మరి f అంటే కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తా నేను. మరి f అంటే ఏంటి, f అంటే ఇక్కడ ఆల్రెడీ మనం sin u కూడా మనకి ఇది కూడా ఈక్వల్ అయ్యింది కాబట్టి f ప్లేస్ లో sin u ని సబ్స్టిట్యూట్ చేస్తా. x dou by dou x of sin u plus y dou by dou y of sin u equals to sin u. so x into dou by dou x of sin u cos u into dou u by dou x square plus y into cos u dou u by dou x square equals to sin u. so cos u కామన్ తీస్తాను, x dou u by dou x plus y dou u by dou y equals to sin u. x dou u by dou x plus y dou u by dou y equals to sin u by cos u equals to tan u.